పోలీసులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవడంతో పాటు నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, అంతర్గత భద్రత నైపుణ్యంలో మెలకువలు పోలీస్ డ్యూటీ మీట్ కాంపిటీషన్ ఉపయోగపడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్ ఆవరణలో కాళేశ్వరం జోన్ పోలీస్ డ్యూటీ మీట్ ఆయన ప్రారంభించారు. 2 రోజుల పాటు నిర్వహించే పోలీస్ కాంపిటీషన్స్ లో అస్ఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, రామగుండం కమిషనరేట్, ములుగు జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొంటారని ఆయన తెలిపారు. జోన్ స్థాయిలో గెలుపొందిన వారు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి నిర్వహించే పోలీస్ డ్యూటీ మీట్ కు ఎంపిక అవుతారని తెలిపారు. మిన్నుకు అండ్ ప్రింట్ మీడియా మీ యొక్క లైన్ ఆఫీసర్ పక్కన ఉన్న నంబర్స్ అందరికి టీ స్నాక్స్ ఉన్నాయండి. ఒక 5 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ టీ స్నాక్స్ అందరికి ఓకే సార్. సత్తి ఆడతావు. నాకు ఇంతకుముందు రాజుగారు, దాని తర్వాత డీసీపీ గారు చెప్పినట్టు తెలంగాణ ఫార్మేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతుంది 10 ఏళ్ళ తర్వాత. దీంట్లో మీకు అందరికి తెలుసు పోలీస్ యొక్క స్కిల్స్ ఏవి ఉన్నాయో దాంట్లో అన్నింటిలోనూ మా పోలీస్ ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేసి ఎవరికి ఎలా స్కిల్స్ ఉన్నాయి దానిలో ప్రైజెస్ ఉంటాయి. ఫస్ట్ కమిషనరేట్ లెవెల్లో 25th రోజు జరిగింది. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు పక్కకు ఒక లిస్టు తయారు చేయబడింది. మళ్ళీ ఈ యొక్క జోన్ కాళేశ్వరం జోన్లో ఉన్న అందరు ఆఫీసర్స్ అందరూ ఎవరైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేర్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తమ యొక్క ఆస్పెక్ట్స్లో వాళ్ళ యొక్క ఈవెంట్స్లో వాళ్ళు ఎంత ప్రావీణ్యత సంపాదించారు, ఎలా చేశారనేది చూపిస్తారు. ఇప్పుడు వాళ్ళు దాంట్లో ఉన్న సెలక్షన్ లిస్ట్ని చేసి ఈరోజు రేపు ఆ ఈవెంట్స్ అన్ని సెలక్షన్స్ జరుగుతాయి. ఇవన్నీ కలిపి మళ్ళీ స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తారు. సో నేను అందరికీ ఈరోజు వెల్కమ్ చెప్తూ రామగుండం కమిషనరేట్ అండ్ కాళేశ్వరం జోన్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ చాలా ఖచ్చితత్వాన్ని పాటించి చాలా అక్యురేట్గా మీరు స్టేట్ లెవెల్ మీట్లో పార్టిసిపేట్ చేసి చాలా అలర్ట్గా చాలా పాయింట్స్ని గుర్తుపెట్టుకొని